హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎంత మంట మీద పోయిందో ఏందో రోజక్క విశాఖపట్నంలో దిగుడుతోటే విశ్వరూపం ఎత్తింది. పురాగా మీటింగ్ జాగా కాడికి పోయేదాకానన్నా ఆగలే ఆవేశం అక్కది. ఎయిర్పోర్ట్ కాడనే కడుపుల కసంతా ఎల్లదీసింది అక్క. ఎవరి మీదనో ఎందుకో మీరే చూడుండ్రమ్మో. విశాఖపట్నంలో పాదం మోపి ఫ్యాన్స్ తోటి సెల్ఫీలు దిగేదాకా మంచిగానే ఉన్నది రోజక్క. ఇక మీడియా వాళ్ళు పోయి మైకులు పెట్టినాక ఎట్లా శివాలు ఊగింది చూడండి. పిచ్చి ఎంత ముదిరిపోయిందో కూడా అర్థమవుతుంది. పిచ్చి పట్టిన తండ్రి కొడుకుల్ని కనుక ఈ రాష్ట్రం మీద వదిలేస్తే రాష్ట్రం ఏమైపోతుందో. అగో ఎవలక్కో అయినా మాకు ఎరికైతే నువ్వు ఎవళ్ళంటావో ఏం చేసిండ్రని అంత కోపం. నోబెల్ ప్రైజ్ ఏ రంగానికి ఇస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం చాలా దౌర్భాగ్యం, సిగ్గుచేటు కూడా. అయినా సార్ అన్న ఉద్దేశం వేరట కదా, జనమే సార్ అపార్థం చేసుకున్నారట. చంద్రబాబు నాయుడు గారి భూ కబ్జాలు జరిగాయని చెప్పి మరి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉన్న అయ్యన్న పాత్రుడే చెప్పాడు అంటే అగో అది వర్కౌట్ అయితలేదని అక్క టాపిక్ చేంజ్ చేసింది. చెప్పు అలాంటి అయ్యన్న పాత్రుడు మరి ఈ రోజు సైలెంట్ గా ఉన్నాడు అంటే అర్థం మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, గంట వారి యొక్క ఈ అవినీతిలో మరి అయ్యన్న పాత్రుడు కూడా బాగానే ఇచ్చారా, ఆయన నోటిని మరి మూత వేయించారనేది. ఇగో ఈ తీర్ల ఎయిర్పోర్ట్ లో దిగంగానే అధికార పార్టీని ఏకి పడేసింది అక్క. సంస్కారహీనంగా ఏ విధంగా మరి బండారు గారు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. దీన్ని బట్టే తెలుగుదేశం పార్టీలో ఏమాత్రం క్రమశిక్షణ ఉంది. అరే లోకేష్ సార్ దడబడతాడన్నిటికి ఇప్పుడు అక్క కూడా దడబడ్డది కదా. చంద్రబాబు నాయుడు గారి కానీ అదివారు దాకా నవ్వుకుంటా ఫోటోలు దిగి కెమెరాలు కనబడంగానే సర్కార్ను జాపించుడంటే మామూలుతో అవుతుందా? అక్క మంచి యాక్టర్ కాబట్టి గింత మంచిగా పాలిటిక్స్ చేయగలుగుతున్నది కదా.